చాలా సంతోషం. వేదిక మీద పెద్దలందరూ కూడా పాత నాయకులే. ఒక ఏఎంసీ పాల్గొనడానికి ముందుగా అవసరం తెలియజేస్తున్నారు. ఇలా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినందుకు. అతి ముఖ్యమైన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన 3 విభాగాలు ఎన్డీఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు ముందుగా గత ప్రభుత్వంలో రైతులను పట్టించుకోలేనిది ఏదైనా ఉంటే కనుక సాగునీరు కాలువలు కానీ అలాగే మురుగునీరు కాలువలు కానీ ఏది కూడా చేయలేదు. దానికి సంబంధించిన అంతకుముందు చంద్రబాబు గారి నాయకత్వంలో సాగునీటి సంఘాలు ఉంటే అవి కూడా ఆయన నిర్వీర్యం చేశారు. ఆ సంఘాలన్నీ కూడా పూర్తి చేసి రైతులకి వాళ్ళ పంట పండించుకుంటానికి వాళ్ళకి అధికారులు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఎన్డీఏ ప్రభుత్వం చేసిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండోది ఏఎంసీ పాల్గొనకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మూడోది ఇవాళ రేపు మరి పిఎస్సిసి కమిటీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇవన్నీ 3 కమిటీల ద్వారా రైతులకి న్యాయం చేసే విధంగా అన్ని కార్యక్రమం జరుగుతున్న సందర్భం తెలియజేసుకుంటూ అన్నదాత సుఖీభవ 2014 నుంచి 19 నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండగా 2019 ఫిబ్రవరిలోనే దాన్ని అప్పుడు రైతుకి వచ్చి 11,000 రూపాయలు ఖాతాలు వేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అప్పుడే సెలెక్ట్ చేసిన ఖాతాలన్నింటికి కూడా ₹1 గారికి కూడా వేసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడదానికి ప్రభుత్వం మారిపోవడం, ఆ పథకం నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా 2 కలిపి సంవత్సరానికి 20,000 రూపాయలు అనేది కార్యక్రమాన్ని మొన్న ఈ వారంలోనే రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి అలా ఎన్డీఏ ప్రభుత్వం అందరూ తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా రైతులకు సంబంధించి ప్రతి కార్యక్రమం మీరు చూశారు. అంత ముందరవుతే మరి ధాన్యం ఏ బిల్లుకి తోడాలి, ఎప్పుడు డబ్బులు పడతాయి తెలిసింది కాదు. మన ప్రభుత్వం వచ్చాక అన్ని కార్యక్రమాలు చేస్తుంది. అలాగే ఆక్వాకు సంబంధించి అన్ని కూడా సబ్సిడీ మీద ధరలో జోనల్ సిస్టమ్ తీసేసి త్వరలో అన్ని కార్యక్రమాలు చేస్తారు. అలాగే మన భీమవరం నియోజకవర్గం వచ్చేటప్పటికి మనందరం కూడా రైతులు అలాగే నీటి సంఘాలు ఏఎంసీ అలాగే శాసనసభ్యుల వారు మిగతా నాయకులు కూటమి నాయకులందరూ కలిపి చేయవలసింది ఏంటంటే మీరు మనం చూస్తున్నాం ఉండి నియోజకవర్గంలో ప్రతి కాలువకు సంబంధించి కాలువ కట్టంటా కూడా ఓ ప్రొక్లీన్ కానీ అలాగే ట్రాక్టర్ వెళ్ళే విధంగా ప్రతి కాలువని వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ అయితే ఎక్కువ ఆయకట్టు ఉంటుంది, కొద్ది కొల్లేరు ప్రాంతంలో కలిసి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి అయితే మన భీమవరం నియోజకవర్గం ఉండదు కాబట్టి దాని మీద పూర్తిగా శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో కూటమి నాయకులందరూ కూర్చుని భీమవరం నియోజకవర్గంలో ప్రతి రైతుకి ప్రతి పొలం కాడికి ఒక ట్రాక్టర్ కానీ ప్రొక్లీన్ కానీ వెళ్ళే విధంగా కార్యక్రమం చేసినప్పుడే రైతుకి న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా అందరినీ కోరుకున్నారు. ఇక్కడ కూటమి నాయకులందరూ అందరూ ఉన్నారు. ఇక్కడ జిల్లా అధ్యక్షులు కానీ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రైతు న్యాయం చేయాలంటే ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఈ 4 సంవత్సరాల్లో ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడే మన కాలువలు కానీ మురికాలు కానీ పంట కాలువలు కానీ అన్ని కూడా శుభ్రం చేసినప్పుడే మనం అంతా కూడా రాబోయే తరాలకి రైతులకు కానీ అలాగే మన మానవులకి ప్రాణం ఇబ్బంది లేకోకుండా చేయాలంటే త్రాగునీరు సాగునీరు అలాగే మురుగునీరు కెమికల్ విధంగా కార్యక్రమం చేయాలని సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం అన్నదాత సుఖీభవ రైతు సంబరాలన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అందరూ కలిపి పెట్టిన ఈ భీమవరం నియోజకవర్గంలో లోతన హై స్కూల్ గ్రౌండ్ కానీ ఇక్కడ వరకు అతి అద్భుతంగా వర్షంలో తడుస్తూ అలాగే ట్రాక్టర్ ర్యాలీ చేసాం. అందరూ కలిపి ఇంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో రైతులందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ప్రతి రైతుకి న్యాయం చేసే విధంగా కార్యక్రమం తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ జై హింద్.